Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Romans, chapter 16, verse 20. ఈరోజు మన ధ్యానం కొరకు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం నుండి తీసుకొనబడింది. Incidentally, this became the motto card verse also for this year 2024. సందర్భాన్ని బట్టి ఈ సంవత్సరానికి 2024వ సంవత్సరం మోటో కార్డు మీద కూడా ఈ వాగ్దాన వచనం ఉంది. The God of peace shall bruise Satan under your feet shortly. The grace of our Lord Jesus Christ be with you. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. Dear ones, this is a very important subject for us to meditate. ప్రియులారా, మన ధ్యానం చేయడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. We are living in the end days. మనము చివరి దినాల్లో జీవిస్తున్నాం. And Satan's attacks are seen everywhere. ప్రతి చోట కూడా సాతానుడు చేసే దాడులు కనబడుతున్నాయి. So let us see the truths in detail for our own benefit. కాబట్టి మన సొంత ప్రయోజనం కొరకై ఈ సత్యాలు వివరంగా మనం చూస్తాం. Here Apostle Paul is warning the church in Rome of the danger of false teachers which can do much harm. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ అబద్ధ బోధకులు వారి యొక్క బోధల వలన పొంచి ఉన్న ప్రమాదాల గురించి హెచ్చరిక చేస్తున్నాడు. They destroy people's faith. వారు ప్రజల విశ్వాసమును వారు చెడగొడుతున్నారు. And false teachings, they brings divisions in the church fellowship. అబద్ధ బోధలు సంఘ సహవాసంలో విభజనలు తెస్తున్నాయి. False teachings are so destructive. ఈ అబద్ధ బోధలు అనేవి చాలా మనల్ని దారి తొలగించేవిగా ఉంటాయి. So such a warning brings the fear that the powers of evil may be too strong and bring disaster. కాబట్టి ఇలాంటి యొక్క హెచ్చరికలు మనకి చేయబడుతున్నాయి. అంటే ఈ మనం ఎదుర్కొనేటువంటి ఈ ప్రమాదాల వలనటువంటి భయం ఉందని మనకు చెప్తా ఉంది. So in this verse Paul gives the believers confidence that in all the troubles and difficulties which Satan brings in his vicious work to destroy the work of God. ఈ వచనంలో పౌలు మనకి ఇస్తున్నటువంటి ధైర్యం ఏమిటిదంటే, దేవుడు సాతానుడు మనపైన చేస్తున్నటువంటి ఈ దాడులన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడని చెప్తున్నాడు. False teaching in the church is an ever present danger. Even in the olden days also it was there. సంఘంలో అబద్ధ బోధలు తప్పుడు బోధలు అనేవి పురాతన కాలం నుండి కూడా వస్తున్నవే. Also there are many other ways which Satan uses to destroy the peace in the fellowship. మరి సహవాసంలో సమాధానం చెడగొట్టడానికి సాతానుడు ఇంకా అనేకమైన విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. This verse before is the answer to all of them. కాబట్టి ఈ వచనము మనందరికీ కూడా ఇది ముందుగా జవాబు మనకు చెప్తాం. Therefore we can have confidence even in the darkest time. కాబట్టి మనము కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా దానికి జవాబు పొందగలం. We have in this verse three things on which our confidence can safely rest. ఈ వచనంలో మూడు విషయాలు, అంటే దేనిపైన అయితే మనం ధైర్యాన్ని మనం కలిగి ఉండగలమో ఒక మూడు విషయాలు ఉన్నాయి. Number one, మొదటిది, it is the nature of God. ఇది దేవుని యొక్క నైజం, దేవుని స్వభావం. Secondly, రెండవది, it is the action of God. దేవుని యొక్క క్రియ. Thirdly, మూడవది, the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం. So let us address these three aspects of our test for our assurance and comfort against all the wiles of the devil. కాబట్టి అపవాది యొక్క తంత్రాలన్నిటిపైన కూడా మనము ఏ విధంగా వాటిని ఎదుర్కోగలమో, ఎట్లా మనం ధైర్యంగా ఉండగలమో, నిశ్చయిత పొందే దాని కొరకు ఈ మూడు సంగతులు మనం చూడొచ్చు. A small notice, ఇక్కడ ఒక చిన్న గమనిక. this message is against the attacks of the enemy. ఈ వర్తమానం అనేది సాతాను యొక్క దాడులకి విరోధమైనటువంటిది. And God wants us to remember always that Satan is a defeated foe. మరి దేవుడు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్న సంగతి ఏమిటిదంటే, సాతానుడు వాడు ఎప్పటికీ ఓడిపోయినటువంటి విరోధే. This message puts Satan to shame and defeat. ఈ వర్తమానము సాతానుని సిగ్గు అవమానాన్ని పరుస్తూ ఓడించేదిగా ఉంది. So this morning Satan won't allow you to hear this message. కాబట్టి ఈ ఉదయకాలము సాతానుడు ఈ వర్తమానం నిన్ను వినకుండా కూడా చేస్తాడు. So let us know the tactics of Satan and hear carefully, though it is a bit lengthy. కాబట్టి సాతాను యుక్తులను ఎరిగిన వారమై కొంత ఎక్కువసేపు
దీనికి పట్టవచ్చు. మనము కొంచెం జాగ్రత్తగా ఆసక్తిగా విందాం. Even to record and upload this message, Satan put many hindrances. ఈ వర్తమానాన్ని రికార్డ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి కూడా సాతానుడు అనేక రకాల ఆటంకాలను తీసుకొని వచ్చాడు. So the three things about God in this verse we are going to meditate now. ఈ వచనంలో దేవుని గురించిన మూడు విషయాలను మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. Number 1, మొదటిది the nature of God. దేవుని యొక్క స్వభావం. The nature of God which brings confidence in all the assaults of the devil is that God is a God of peace. దేవుని స్వభావం ఏమిటి? సాతానుడు మన పైన చేసే దాడులన్నిటిపైన కూడా దేవుడు మనకి సమాధానం ఇచ్చేవాడు. ఇది దేవుని నైజం. Yes, he is a God of peace. ఆయన సమాధానకర్త. This is what we read in this verse. ఇదే ఈ వచనంలో మనం చదువుతున్నాం. The devil's business is to destroy peace and bring conflict. సాతానుడు పని ఏమిటిది? శాంతి సమాధానము చెడగొట్టాలి, కలవరాన్ని గొడవలని సృష్టించాలి. The devil destroys peace by perverting the truth. సాతానుడు మన సత్యం నుండి వైదొలిగింపజేస్తూ నాశనాన్ని తెస్తాడు. Thus he destroys the peace in the believers. ఆ విధంగా విశ్వాసుల్లో ఉన్న సమాధానాన్ని కూడా చెడగొడతాడు. The devil destroys peace by causing fear in God's people in one way or another. సాతానుడు దేవుని ప్రజలు ఏదో రీతిగా భయాన్ని పుట్టిస్తూ మనల్ని ఆ విధంగా వైదొలిగింపజేస్తా ఉంటాడు. Thus he takes away love and confidence in the fellowship. ఆ విధంగా సహవాసంలో ఉన్న ప్రేమ నిశ్చయతని తొలగిస్తా ఉంటాడు. The devil destroys peace by tempting God's people to sin. సాతానుడు దేవుని ప్రజలైన వారిని పాపము చేయడానికి కొరకు ప్రేరేపిస్తూ శోధిస్తూ సమాధానం చెడగొడతాడు. The devil destroys peace when he causes the church to depend on the arm of the flesh. సాతానుడు సంఘము తమ శరీర సంబంధమైనటువంటి ఆ సహాయం పైన ఆధారపడులాగా చేస్తూ సమాధానం చెడగొడతాడు. Yeah, devil tempts us to depend upon our human wisdom. కాబట్టి సాతానుడు మానవ జ్ఞానం పైన ఆధారపడేటట్లుగా కూడా వాడు చేస్తాడు. He will not allow us to trust God and following his ways. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన మార్గాల్లో నడవకుండా వాడు చేస్తాడు. There are so many ways the devil works. కాబట్టి సాతానుడు అనేక విధాలుగా పని చేస్తాడు. The devil's purpose is to destroy peace in individual believers and in the fellowship of the church in one way or other. సాతాను యొక్క ఉద్దేశం ఏమిటిదంటే విశ్వాసుల జీవితంలో వ్యక్తిగతంగా సమాధానం చెడగొట్టాలి, అలాగే సమాజంగా కూడినప్పుడు సంఘములో కూడా సమాధానం చెడగొట్టాలి. So because of this, Paul reminds us that our God is the God of peace. ఈ కారణాన్ని బట్టి పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. Peace is an essential blessing of the gospel. చూడండి, సమాధానం అనేది సువార్తకి ఎంత అవసరమైనటువంటి విషయం ఇది. We have peace with God when we are granted the faith to put our trust in Jesus Christ as our Savior, as our Lord and as our God. యేసుక్రీస్తు ప్రభువారి పైన మనం నమ్మిక ఉంచి, అంటే ఆయన మనకి రక్షకుడుగాను ప్రభువుగాను మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు సమాధానం అనేది మనకు లభిస్తాం. By this we are justified in the sight of God because of what Christ has accomplished on the cross. ఈ విధంగా దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. కారణం ఆయన మన పక్షంగా శిలువ మీద బలి అయినాడు కాబట్టి. Because we are counted righteous in the sight of God because of Christ's sacrifice, God sees no sin in us to be condemned. క్రీస్తు యొక్క బలియాగాన్ని బట్టి క్రీస్తులో ఏ పాపం కూడా లేదు కాబట్టి మనం ఈ సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. We are counted righteous because of the sacrifice of Christ. మనం క్రీస్తు యొక్క బలియాగాన్ని బట్టి నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. That's why Christ sees no sin in us to be condemned. అందుకనే మనలో శిక్షించడానికి గల పాపం ఏది కూడా దేవుడు కనుగొనడం లేదు. This peace is found in Romans 8:1. ఈ సమాధానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం There చూస్తాం. we read that there is no condemnation for them that are in Christ Jesus. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. Through Christ and faith in him, we are not only blessed with peace with God, క్రీస్తు ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచటం వలన మనం దేవునితో సమాధానపరచబడడం మాత్రమే కాకుండా, but because of this changed nature, the new creation created within us by the Holy Spirit. ఈ మార్పు చెందినటువంటి నైజాన్ని బట్టి మనలోనే ఒక నూతన నవీనత్వాన్ని పరిశుద్ధాత్మ మనల్ని దాన్ని సృష్టిస్తున్నాడు. As a result of that, we will find peace
with each other. దానికి ఫలితంగానే ఒకరితో ఒకరం కూడా సమాధానం కలిగి ఉండగలం. When we have peace with God, మనం ఎప్పుడైతే దేవునితో సమాధానం కలిగి when ఉంటామో, the peace of God fills our hearts, దేవుని సమాధానం మన హృదయాలను నింపినప్పుడు, then we can have peace with one another. అప్పుడు ఒకరితో ఒకరం కూడా సమాధానం కలిగి ఉండగలం. Jew and Gentile are reconciled. యూదులు అన్యజనులు కూడా సమాధానపరచబడ్డారు. People of every nation and culture are brought together in peace as they become believers in Jesus. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసులైనప్పుడు నానా జాతి వారు, ఆయా భాషలు మాట్లాడే వారందరూ కూడా సమాధానపరచబడుతున్నారు. God is the God of peace in all the troubles and the difficulties of life. కాబట్టి మన జీవితంలోనే కష్టాలు, ఇబ్బందులు అన్నిటిలో కూడా దేవుడే సమాధానమును కలుగజేయవాడు. He is working all things for our good. సమస్తమును మనం మేలు కొరకే జరిగిస్తా ఉన్నాడు. We know that God is working in us to will and to do of his good pleasure. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారంగా దయా సంకల్పం చొప్పున మనలో ఆయన మంచి కార్యము ఆయన జరిగిస్తా ఉన్నాడు. We have peace even when we face our physical death because we have been given eternal life. భౌతిక సంబంధమైన మరణం ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనం సమాధానం కలిగి ఉండగలం. కారణం నిత్య జీవాన్ని పొంది ఉన్నాం కాబట్టి. God who has begun a good work in us through Christ Jesus will continue it until the day of Jesus Christ. క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనలో ఆరంభించిన ఆ సత్క్రియ ప్రభు రాకడ దినం వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు. That day Christ returns and gathers all his believing people into his heavenly glory. ఆదిన క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ పోగు చేసుకొని ఆ నిత్య మహిమలోనికి తీసుకొని వెళ్తాడు. God is the God of peace because his peace fills our hearts as we place our trust in him. దేవుడు సమాధానకర్త అయిన దేవుడు మన హృదయాలను సమాధానంతో నింపేవాడు ఎప్పుడంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. He is our shepherd who leads us in the paths of righteousness. ఆయన మనకి కాపరిగా నీతి మార్గములలో నడిపించేవాడు. That road leads to heavenly glory. ఆ మార్గము పరలోక మహిమకు నడిపిస్తుంది. So the first thing is కాబట్టి మొదటిది the nature of God. దేవుని యొక్క స్వభావం. He is a God of peace. ఆయన సమాధానకర్త అయిన The దేవుడు. second thing from this verse we see ఈ వచనంలో నుండి రెండవ మాట మనం the చూస్తాం. action of God. దేవుని యొక్క కార్యము. The action of God is seen in the words of today's promise, which tells us that he will soon crush Satan under our feet. నేటి దిన వాగ్దాన వచనంలో దేవుని కార్యాలను మనం చూడవచ్చు. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. Satan is a fallen archangel. సాతానుడు పడద్రోయబడినటువంటి ప్రధాన దూత. He is having so much power, వాడికి ఎంత అధికారం ఉంది. but still he is a created being. అయినను వాడు సృష్టించబడినటువంటి ఒక జీవి. He has thousands and thousands of lesser fallen angels to do his jobs. కాబట్టి వాడి కొరకు వాడి పని చేయడానికి ఇంకా వేల కొలది దూతలు, పడిపోయిన దూతలు వాడుకున్నారు. His power is greater than any one of our power. వాడికి ఉన్నటువంటి శక్తి, అధికారము మనలో ఏ ఒక్కరికి లేదు, అందరికన్నా గొప్పది. We can't defeat Satan with our own strength. మన సొంత శక్తి బలము చేత సాతానుని మనం ఓడించలేం. Satan holds the whole world under his dominion. సాతానుడు ప్రపంచమంతటిని కూడా వాడి అధికారంలో, వాడి గుప్పిటిలో పెట్టుకోగలడు. He blinds people to his dominion over them. He will not allow the people to recognize that he is ruling them. ప్రజలపైన వాడి అధికారం ఉందని, వాడే ప్రజలను ఏలుతున్నాడు అనేది తెలవకుండా అంధత్వంలో ఉంచగలడు వాడు. Satan blinds them of his purpose to destroy them. సాతానుడు వాడిని నాశనం ఒక మనిషిని నాశనం చేయాలనుకుంటున్నాడు అనేది తెలవనివాడు. And ultimately take them to be with him to hell. చివరికి వాడితో పాటు నరకానికే తీసుకొని పోతాడు. But remember, Satan is a defeated foe. అయితే గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఓడిపోయినటువంటి విరోధి, శత్రువాడు. Jesus also said Yes, that bro. Satan is the strong man. యేసు ప్రభు కూడా చెప్పిన మాట, సాతానుడు బలవంతుడే. This means అంటే దీని అర్థము, he holds the people firmly in his grip. వాడు ప్రజలని వాడి గుప్పిటిలో బంధించి పెడతాడు. But Jesus is stronger than the strong one. అయితే యేసు ప్రభువారు బలమైన వాడి కన్నా ఆయన బలవంతుడైన He has దేవుడు. taken away from Satan his goods and freed them from his bondage. కాబట్టి వాడు దేవుడు వారిని, There are some people under the grip of Satan. చూడండి, కొంతమంది సాతానుడు గుప్పిట్లో ఉన్నారు కదా. And God made Satan as a defeated foe and delivered them from his hand. దేవుడు సాతానుని ఓడించి వాడి చెరలో ఉన్న ప్రజలను ఆయన విడిపించాడు. He defeated all the devil's assaults against him
throughout his earthly life. కాబట్టి ఈ భూ సంబంధమైన జీవితకాలం అంతట్లో కూడా సాతానుడు ప్రభు పైన చేసిన దాడులన్నిటి నుండి కూడా విడుదల పొందినాడు. Jesus remained sinless and pure. యేసు ప్రభువారు పాపరహితుడుగానే పవిత్రమైన వాడిగానే He ఉండిపోయినాడు. defeated Satan in the terrible temptations by which he assaulted Christ in the wilderness after baptism. బాప్తిజం తర్వాత యేసు ప్రభువారు అరణ్యంలో తీవ్రంగా సాతానుడి చేత శోధించబడ్డాడు. అప్పుడు కూడా సాతానుని యేసు ప్రభువే ఓడించినాడు. Not only that, అంతేకాకుండా the Jewish authorities were under the control of Satan. యూదా అధికారులు మతాధికారులు అందరూ కూడా సాతాను యొక్క ఆధీనంలో So ఉన్నవాళ్ళు. Satan motivated his subjects, that is the Jewish authorities, to continually assault Jesus in the desperate purpose of causing Jesus to sin. కాబట్టి సాతానుడు వాడి యొక్క అనుచరులైన వారిని యేసు ప్రభు వారికి ఇంకా ఇబ్బంది కలిగించాలి, ఆయనను ఎట్లయినా బాధపరచాలని వాడిని ప్రేరేపించినాడు, వాళ్ళని వాడుకున్నాడు. The desire of Satan is to see that Jesus committing sin. సాతానుడి యొక్క ఆశ ఏమిటిదంటే యేసు ప్రభు ఎట్లాగైనా పాపం చేయాలి అని. Thus Satan tried to derail Jesus from the purpose for which he came. ఆ విధంగా యేసు ప్రభు వారు ఏ ఉద్దేశం కొరకు ఈ భూమి మీద వచ్చినాడో ఆ ఉద్దేశం నుండి ప్రభు వైదొలిగేటట్టు చేయడానికి వాడు విఫల ప్రయత్నాలు చేసినాడు. We know Lord Jesus Christ came to go to cross as the sinless sacrifice. యేసుక్రీస్తు ప్రభు వారు పాపరహితుడైనటువంటి ఒక బలిగా అర్పించబడడానికి వచ్చాడన్న సంగతి మనం ఎరుగుదాం. So but Jesus remained victorious. అయితే యేసు ప్రభు వారు విజయశాలిగానే ఉన్నాడు. He was never overcome by Satan. ఎన్నడూ కూడా సాతానుడి చేత ఆయన జయించబడలేదు. Satan moved in the heart of Judas Iscariot to betray Jesus. సాతానుడు ఇస్కరియోతు యూదాలో ఎంతగా పని చేసినాడంటే వాడు యేసు ప్రభుని అప్పగించేటట్లుగా చేసినాడు. Satan worked in the hearts of the Jewish authorities and the Roman authorities to condemn Jesus to death unjustly. సాతానుడు ఆ యూదా మతాధికారులను రోమా సైనికులని ప్రేరేపించి ఉసిగొల్పి అన్యాయంగా దేవుని పైన ఒక తీర్పు తీర్చి ఆయనని శిక్షించాలని కోరినారు. Satan thought he had overcome the one stronger than he. సాతానుడు అనుకున్నాడు కదా, ఇక నేనే ఆయన పైన బలం జయించాను అనుకున్నాడు. I have overcome the one who is stronger than me. నాకన్నా బలవంతుడని చెప్పుకునే ఆయనని నేను జయించాను అనుకున్నాడు. But Satan was mistaken. సాతానుడు పొరపాటు పడ్డాడు. By his voluntary sacrifice, Jesus took the burden of the sins of the whole world and suffered all the justice of God against sin. యేసు ప్రభువారు తానే ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా ఆయన మీద విరోధంగా మోపబడినటువంటి ఈ పాపములు ఇవన్నీ కూడా ఆయన భరించినాడు ఆయన. And thus he has fulfilled the justice of ఆ God. విధంగా దేవుని యొక్క నీతిని నెరవేర్చినాడు. Thus Jesus overcame the hold Satan has on sinners. ఆ విధంగా పాపాత్ములపైన సాతానుకున్నటువంటి ఆ పట్టుని ప్రభు తొలగించినాడు, ఆయన విజయం సాధించాడు. And he provided a way of escape from eternal death to eternal life. నిత్యమైన నరకము నుండి తప్పించబడి నిత్య జీవమునకు వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. Thus Jesus defeated the devil once and for all. ఆ విధంగా ఒకేసారిగా ఇంకా చిరకాలము కొరకై అపవాదిని ప్రభు జయించినాడు. Now all who believe on Jesus are translated from the devil's kingdom to the kingdom of God. ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా సాతాను సామ్రాజ్యంలో నుండి దేవుని యొక్క రాజ్యంలోనికి మార్చినాడు. Such are given the privilege of becoming the sons and daughters of God. అలాంటి వారికి దేవుని యొక్క కుమారులు కుమార్తెల అధికారం కూడా ఇచ్చాడు. Christ has already defeated Satan. క్రీస్తు ఇప్పటికే సాతానుడిని ఓడించాడు. Since the head, that is Lord Jesus Christ, is above the reach of Satan, శిరస్సై ఉన్నటువంటి క్రీస్తు సాతానుడికి అందుబాటులో వాడు అందుకోలేనంతగా ఆయన ఉన్నతమైన వాడు now కాబట్టి Satan is attacking the body, the church. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు, శరీరము అనబడే సంఘం పైన దాడి చేస్తున్నాడు. However, the promise of Christ is that no power can pluck any of God's believing people from his hand and from his kingdom. ఏదేమైనా కానీ ఎంతటి శక్తి అధికారాలైనా కానీ దేవుని రాజ్యము దేవుని యొక్క చేతిలో నుండి వారిని పెరికి వేయలేరు. Paul expressed the same in Romans 8th chapter. పౌలు ఇదే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వివరిస్తాడు. In your free time you can read in Romans 8:28 to 39. మీ తీరిక సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుండి 39 వచనాల వరకు In చదవండి. those verses, ఆ వచనాల్లో Paul tells us that nothing can separate us from the love of God in Christ Jesus. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపనేరదు. Though we are assaulted by the devil in many ways, అనేక విధాలుగా సాతాను యొక్క దాడికి మనం గురై ఉన్నా, maybe by many temptations, బహుశా అనేక శోధనల ద్వారా కావచ్చు,
he can never claim authority over us. మన మీద వాడు ఏమాత్రం కూడా అధికారం చలాయించలేడు. Why? ఎందుకు? The reason is కారణం ఏమిటిదంటే our life is hidden with Christ in the Lord. మన జీవము క్రీస్తుతో కూడా ప్రభువునందు దాచబడి ఉంది. We may fall under his attack, మనము వాడి దాడికి గురవచ్చు, but we will always be raised up again by the power of Christ. కానీ ఎల్లప్పుడూ కూడా క్రీస్తు శక్తి ద్వారా మరలా మనము పైకి లేవగలం. That power will be exercised in us and for us by the Holy Spirit. ఆ అధికారము పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మనలో వాటి కార్యసాధకం చేస్తుంటాడు. Satan cannot claim the believer in any way. సాతానుడు ఏ విధంగా కూడా ఒక విశ్వాసిని తనకు ఆధీనంలో తీసుకోలేడు. So first of all, we have seen the nature of God. మొదటిదిగా మనం చెప్పుకున్నాము దేవుని యొక్క స్వభావం. Secondly, we have seen the action of God. రెండవది దేవుని యొక్క కార్యములు. And thirdly and finally, we are going to see the blessing of God. మూడవది ఆఖరిది దేవుని యొక్క ఆశీర్వాదములు. The blessing of God is because grace flows to us from Christ. దేవుని యొక్క ఆశీర్వాదం ఎందుకంటే క్రీస్తు ద్వారా దేవుని యొక్క కృప మనలో ప్రవహిస్తుంది కాబట్టి. Paul adds this at the end of our test. పౌలు మన యొక్క ఈ పరీక్షల చివరిలో అంతములో ఆయన చెప్తున్నాడు. At the end of this verse, ఈ వచనం యొక్క చివరిలో చెప్తున్నాడు. what he is telling? ఏమని చెప్తున్నాడు? The grace of our Lord Jesus be with you. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. What is the grace of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు వారి కృప ఏమిటిది? We speak of it continually. మనము దీన్ని ఎడతెగక చెప్తూ ఉంటాం. But have we ever stopped to think what the grace is? కానీ ఎప్పుడైనా ఈ కృప అనగా ఏమిటిదో అని కొంత ఆగి ఆలోచన చేసామా? The grace of the Lord Jesus is the unmerited favor we enjoy by our faith in Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అనేది మనం దేనికి అర్హులము పాత్రులము కామో అది క్రీస్తు యేసునందు మనం అనుభవించటం. By having faith in Jesus, we are enjoying this unmerited favor that is grace. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా మనము యోగ్యులం కాము దానికి పాత్రలం అపాత్రమైనటువంటి మనము ఆ కృపకి పాత్రలం అవుతున్నాం. And this faith is on the finished work of Jesus on the cross. ఈ విశ్వాసము యేసు ప్రభువారు శిలువ మీద ముగించిన కార్యం పైన చూపించే విశ్వాసం. It is the faith on his present heavenly intercession. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పరలోకంలో చేస్తున్న విజ్ఞాపన పైన విశ్వాసం. And the result is that we are safe in the arms of Jesus. దాని ఫలితం యేసు ప్రభువారి యొక్క హస్తాల్లో మనం ఎంతో సురక్షితంగా ఉంటున్నాం. So whatever may be the assaults we face from devil and the mistakes we commit and the faults we experience and the troubles we face, అపవాది నుండి ఎదుర్కొనే దాడులు ఏ రకమైనవైనా మనము ఎన్ని తప్పిదాలు పొరపాట్లు చేస్తున్నా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నా కానీ and yet we can be victorious by the grace of Christ. అయినా క్రీస్తు యొక్క కృపను బట్టి విజయశాలుగా ఉండగలం. We can never be lost. మనం ఎన్నడూ కూడా నష్టపోము. God has pledged his word that eternal life and membership in his family is ours forever. దేవుడు నిత్య జీవమును ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మనం నిత్యము నిరంతరం ఆయన కుటుంబంలో మనం ఉంటామని ప్రతిజ్ఞ చేసినాడు. This is the grace in which we stand as per Romans 5:2. ఈ కృపయందు మనం నిలబడి ఉంటున్నాం రోమా 5:2 ప్రకారం. By grace we stand secure in the love of God. కాబట్టి కృపను బట్టి దేవుని యొక్క ప్రేమలో మనము నిలకడగా భద్రంగా ఉంటున్నాం. We can rejoice in the hope of the glory of God. కాబట్టి దేవుని యొక్క ఆ మహిమా నిరీక్షణ యందు మనం ఆనందించగలం. We are saved by grace, కృప ద్వారా రక్షించబడ్డాం. not by our own works. మన సొంత క్రియలను బట్టి కాదు. It is not because of our faltering righteousness falling and rising. కాబట్టి మనం పడుతూ లేస్తూ ఉండేటువంటి ఇలాంటి నీతిని బట్టి కాదు. By this unmerited favor all Christ's righteousness is put to our account before the majesty of God. కాబట్టి దేవుని యొక్క ఆ మహిమ గొప్పతనం ఎదుట క్రీస్తు యొక్క ఆ నీతి మంచితనం అంతా కూడా మనం దేనికైతే పాత్రులము కామో దాని యందు విశ్వాసం ఉంచడం వలన దానికి పాత్రులమైనాం. That's why we are accepted forever for Christ's sake. అందుకనే క్రీస్తు నిమిత్తము ఎప్పటికీ కూడా మనం అంగీకరించబడిన వారం. This unmerited favor is experienced by us by the working of the Holy Spirit who dwells in us. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యం చేయటం వల్ల మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనం దేనికి యోగ్యులం పాత్రలం కామో దానికి పాత్రలంగా చేయబడ్డాం. The grace of the Holy Spirit is the guidance which are given by the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కృప మనల్ని నడిపించేదిగా ఆ కృప ద్వారానే పరిశుద్ధాత్మ ద్వారానే నడిపిస్తాం. We are fed by the spiritual nourishment offered by the Holy Spirit. పరిశుద్ధాత్మ మనకి ఇచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి
పోషణ ద్వారా పోషించబడుతున్నాం. Yeah, the Holy Spirit teaches us the truths of God and Christ from the Bible. పరిశుద్ధాత్మ దైవికమైన సత్యాలని క్రీస్తుని గురించి బైబిల్లో మనకు బోధిస్తా He ఉంటుంది. opens our minds to understand them. కాబట్టి అవి అర్థం చేసుకునేలాగిన మన మనస్సును తెరుస్తుంది పరిశుద్ధాత్మ. And He opens our hearts to receive them by faith. కాబట్టి విశ్వాసం ద్వారా వాటిని మనం అంగీకరించలాగిన పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. This grace of Christ through the Holy Spirit is the power to withstand all the assaults of the evil one. పరిశుద్ధాత్మ ద్వారా ఈ క్రీస్తు కృపను బట్టి సాతానుడు మనపైన చేసే దాడులన్నిటి కూడా ఎదురొడ్డి మనం నిలబడగలం. He causes us to be triumphant over Satan. కాబట్టి సాతానుడి పైన మనం విజయం సాధించేటట్లు చేస్తాడు. Though we may frequently fall మనం తరచుగా పడిపోతున్నా గానీ because of the assaults of the evil one. అంటే సాతానుడు దుష్టుడు వాడు చేసే దాడులను బట్టి The grace of our Lord Jesus is there to cause us to stand in the evil day. యేసు ప్రభువారి యొక్క కృప ఈ యొక్క దుష్టత్వపు దినాల్లో మనల్ని నిలదొక్కునేటట్టు చేస్తుంది. The grace of our Lord Jesus whispers and the whispers of the Holy Spirit to our hearts when temptations and trials are powerful. Yeah, Holy Spirit whispers in our hearts, the grace of God is there. The grace of God is there. You need not fall. Though you fall, you can get up. మనము శోధించబడుతూ మనము ఈ సాతాను దాడులు ఎదుర్కొంటున్నప్పుడు పడిపోతున్నటువంటి సందర్భాల్లో పరిశుద్ధాత్మ వచ్చి మన హృదయంలో మన చెవులలో ఆయన చెప్తూ ఉంటాడు, ఏమి భయపడకు, దేవుని కృప నీకు తోడుగా ఉంది, నువ్వు పైకి లేవగలవు, మరలా నువ్వు భయపడొద్దని మనల్ని ప్రోత్సహిస్తుంది. The Holy Spirit tells us that Christ is with us always, even to the end of the world. క్రీస్తు ఎల్లప్పుడు యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉన్నాడు అని పరిశుద్ధాత్మ మనకు చెప్తా ఉంటాడు. Therefore, day by day, let us always remind ourselves of the confidence that we have in Christ. కాబట్టి దినదినము కూడా క్రీస్తునందు మనకున్నటువంటి ఆ నిశ్చయత, ఆ ధైర్యాన్ని బట్టి మనం కొనసాగుతాం. Christ is our peace given to us by the God of peace. కాబట్టి క్రీస్తే మన సమాధానం, దేవుని చేత మనకు అనుగ్రహించబడిన సమాధానమై ఉన్నాడు. Satan may well attack, but Christ is with us. సాతానుడు మనపైన దాడి చేయగలడేమో, కానీ క్రీస్తు మనతో కూడా ఉన్నాడు. And as I already told you, Satan is already a defeated foe. నేను ముందుగా చెప్పినట్టుగా ఈ సాతానుడు ఓడిపోయిన శత్రువాడు. So he cannot take us back under his dominion. మరలా వాడు తన ఆధీనంలో తన అధికారంలోనికి మనం తీసుకోలేడు. The grace of our Lord Jesus is an ever-flowing river of love and blessing. మన యేసు ప్రభు యొక్క కృప అది ఎప్పటికీ పారుతూ ఉండేటువంటి ఒక జలము లాంటిది, అదొక ఆశీర్వాదం. And the same grace is carrying us safely to the heavenly glory, which is ours through faith. We have been given by Jesus. అదే కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆ కృప ద్వారా పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశం కలిగి ఉండగలం. So what is the conclusion? కాబట్టి ఇప్పుడు ముగింపు ఏమిటి? In our text today, నేటి దిన మన ఈ వాక్య భాగంలో we saw three things. మూడు సంగతులను మనం The చూస్తున్నాం. nature of God, దేవుని యొక్క స్వభావము, the action of God, దేవుని యొక్క కార్యము, and the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం. May God help us all to meditate on these things more and more. కాబట్టి ఈ సంగతులను ఇంకా అధికంగా మనమందరం ధ్యానం చేయలాగన దేవుడు సహాయం The చేయగా. head, Lord Jesus, had bruised Satan under his feet. శిరస్సు అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆయన పాదముల క్రింద సాతానుడి తలను చితకదొరికినాడు. His desire is that his body, the church, that is you and I, also must bruise Satan under our feet. ఆయన ఆశ ఏమిటిదంటే ఆయన శరీరముగా పిలువబడే సంఘమైన నీవు నేను మనము కూడా మన కాళ్ళ క్రింద సాతానుడిని చితకదొరకాలి అని. May God enable us to bruise Satan under our feet. కాబట్టి సాతానుడిని మన కాళ్ళ క్రింద చితకదొరకులాగిన దేవుడు సహాయం చేయనుగా. May God help us to lead a victorious life విజయవంతమైన during this year. ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, we thank Thee for this wonderful words, Romans 16:20. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలోని అద్భుతమైన మాటలు బట్టి వందనాలు. Three things we have seen. మూడు సంగతులు మేము చెప్పుకున్నాం. Number one, మొదటిది the nature of God. దేవుని యొక్క స్వభావం, You are a God of peace. నీవు సమాధానకర్త అయిన దేవుడు. Secondly, రెండవది we have seen the action of God. దేవుని యొక్క కార్యము చూసినాం. Oh Lord, we have seen the grace of God in action. ఓ ప్రభా, దేవుని యొక్క కృప కార్యం జరిగించటం మనం చూస్తున్నాం. You have defeated the enemy. సాతానుని ఓడించావు. And thirdly, మూడవదిగా the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదములు. Because the head has defeated the enemy, automatically we, the members of the body of Christ,
the body also can defeat the enemy. శిరస్సు శత్రువుని ఇప్పటికే ఓడించింది కాబట్టి ఆయన శరీరమై ఉన్న మేము కూడా ప్రభువా సాతానుని ఓడించగలం. Lord, what a wonderful desire you are having for us. దేవా మా కొరకు ఎంత అద్భుతమైన ఆశ మీరు కలిగి ఉన్నారు. You want to see us victorious people. మేము విజయశాలురుగా ఉండాలని కోరుతున్నాను. With our own strength we cannot be victorious. మా సొంత శక్తి వలన మేము విజయం సాధించలేం. The grace of God and from the God of peace is always ours. దేవుని కృప, దేవుని వలన కలిగే సమాధానం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటుంది. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Help us to be victorious. మేము విజయశాలురుగా ఉండేదానికి Lead us throughout this day. ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.